అనుకుంటనే ఉన్నా ఇంకా పని మంతులెవలు దొరకలేరేందా అని మోక చూసి దందా షాల్ చేస్తారాయి. మరి అందరికంటే అలక మోసపోయేటోళ్ళు రైతులే కాబట్టి ఆ ఇటికాలం ముంగట వాళ్ళను ఎట్టెట్ట మోసం చేయాలని ఓగలికోగలు పోటీ పడి మరి మోసాలు చేసినందుకు తయారైతుంటారు. అల్క తక్కువ ఇత్తనాలు తయారు చేసుడు, అగ్వ సగ్వ కమ్ముడు, జర్రంతా మిగులుతుందని మనొల్లు గోనుడు. అటెన్క కల్తీ ఇత్తనాలని తెలిసి పోలీసోళ్ళు పట్టుకొని కేసులు రాసుడు. కాకుంటే ఈ తాపకు జర్రంత జల్దిన పట్టేసిండ్రు. ప్యాకెట్లు బస్తాలలో మూట కట్టుకుని వచ్చిర్రు పో. మొత్తం నకిలీ ఇత్తనాలే. మరి సూపులకే ఇత్తనాలు. భూమిలో పెడితే మొలక రాదు, మొలకొచ్చిన పూత రాదు, కాత రాదు. అడ్డమైన మాలు తయారు చేసి ఆదిలాబాద్ జిల్లాలో అగ్గో సగ్గోకు అమ్ముతుంటే అనుమానం వచ్చి అడ్డం తిరిగి పట్టుకున్నారు పోలీసోళ్ళు. పెద్ద పెద్ద కంపెనీల పేర్లు కవర్ల మీద ముద్దర్లేసి అలకదక్కువ పత్తి, సోయాబీను, మొక్కజొన్న, కంది అసొంటి ఇత్తనాలు అమ్ముతున్నారట బడవేగాండ్లు. మొన్న కూడా ఇదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఇప్పుడున్న మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కెంచి 150 కిలోల అలకదక్కువ పత్తి ఇత్తనాలను తీసుకుపోతుంటే అడ్డం తిరిగి పట్టుకొని కేసులు కాసి సీజ్ చేసిరు కూడా. ఇక వచ్చేటిదేటు ఆనకాలమే కదా, ఒక్కడల్లు పడితే చాలు దుక్కులు దున్నుడేనాయే, ఆయమన్నవో అనబడితే ఇత్తనాలు పెట్టుడేనాయే. ముందుగానే ఇత్తనాలు తెచ్చుకొని తయారుగా పెట్టుకుంటే ఓ పని అయిపోతుంది. ఆత్రమాత్రంగా అప్పుడు తెచ్చుకుంటేందుకని ముందుగానే రైతులు ఎగబడుతుంటే ఇదే సందని ఇగో ఇట్లా రైతుల్ని ముంచేటి కార్యం ముంగటేసుకుని అన్నట్టు బద్మాష్ గాండ్లు. ఇత్తనాల కాంచి సులువు చేస్తే పని చేయని ఎరువుల మోసం, మార్కెట్ల తరుగు పేరుతోని మోసం, పండించిన పంటను అమ్ముకునే కాడ దళార్ల మోసం, ఎండలు ఎక్కువ కొడితే పంట ఆగం, వానలు ఎక్కువ పడితే పండించిన పంట అంతా నష్టం. రైతుల బతుకంతా మోసం, నష్టాలతోనే ముంగడికి సాగుతుంది బౌండరీ.